హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఫ్యాషన్ కార్నర్. సమ్మర్ వచ్చేసింది, వెకేషన్స్ కూడా వచ్చేసాయి. పిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎలాగో ఇంట్లోనే ఉంటున్నారు. సమ్మర్ కాబట్టి కొంచెం ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది. బోరింగ్ ఫీల్ అవుతున్నాం కదా, అవునా? అయితే మరి ఏమైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా నాకు? ఇది 1 మీటర్ క్లాత్, 1/2 మీటర్ లేదా 20 సెంటీమీటర్స్ దాకా ఇది డిజైన్కి పైపింగ్ ఫ్రిల్స్ వేసుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్. దాంతోపాటు ఇంకా లైనింగ్ అయితే నెససరీ. ప్రతి దానికి లైనింగ్ వేస్తేనే ఫ్రాక్స్ చాలా ఫ్రిల్ బాగా కనిపిస్తుంది, గుడ్గా అంటాం కదా, సో అట్లా కనిపిస్తుంది అనమాట. సో ఇది ఈ మూడు. ఇంకా యాక్సెసరీస్ అంటే ఏవైనా బటన్స్ కానీ మనం స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? సో 2 లేయర్స్ తీసుకున్నానండి. 2 లేయర్స్ తీసుకున్నాను, సింగిల్ లేయర్ కాకుండా 2 లేయర్స్ తీసుకున్నాను. 2 లేయర్స్ ఎంత క్లాత్, ఓకే. 11 ఇంచెస్ లెంత్తో ఈ వీడితో వచ్చేసి 20 + 20 ఉంది. దీన్ని ఇలా రెండుగా ఫోల్డ్ చేసేస్తాను, ఈ చివరికి. సో డబుల్ ఫోల్డ్ వచ్చేసింది, ఓకే. ఇది ఇంకో ఫోల్డ్ చేసేద్దాం, ఓకే. సో 4 లేయర్స్ అనమాట. 5 ఇంచెస్ సరిపోతుందండి, 5 ఇంచెస్ షోల్డర్, ఓకే. సుమారుగా మనం ఈవెన్ ఆర్మ్ హోల్ కూడా 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది, ఓకేనా. షోల్డర్ ఎంత తీసుకున్నామో సేమ్ అంతే తీసుకోవచ్చు. ఒక 1/2 ఇంచు అటు ఇటు, ఫార్ములాతోనైతే 1/2 ఇంచు అటు ఇటుగా వస్తుంది. కాకపోతే 5 ఈజ్ ఇనఫ్, తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు. ఆ తర్వాత చెస్ట్ మనం ఇక్కడికి వచ్చేసి 7 సరిపోతుందండి. చెస్ట్ లైన్ వచ్చేసి 7 సరిపోతుంది విడ్త్, ఓకేనా. విడ్త్ వచ్చేసి 7 సరిపోతుంది. ఇక్కడ బ్యాంక్, ఓకే. 2 ఉన్నాయి లైన్స్, 2 తీసుకుని తర్వాత మెయిన్ క్లాత్ కూడా 2 పీసెస్. నేను క్యాప్ స్లీవ్, ఫ్రిల్ స్లీవ్ వేస్తాను, చూద్దాం, అది కూడా చూసేద్దాము. నెక్స్ట్ మనము స్టిచ్చింగ్ చేసేద్దాం, ఓకే. ఇవి 2 పీసెస్ తీసుకొని ఇప్పుడు వీటిని జాయిన్ చేసుకున్నాము కిందవి, ఓకే. స్కర్ట్. సో 2 రైట్ సైడ్, ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్, ఒకవైపు ఇట్లా పెట్టేసి, ఓకేనా. 2 రైట్ సైడ్స్ లోపలికి వస్తాయి, రాంగ్ సైడ్ ఇక్కడ మనం స్టిచ్ వేసుకుంటాం. ఇప్పుడు ఫ్రిల్స్ కూడా వేసేసుకుందాం. ఫ్రిల్స్ మనము లాస్ట్ టైం లాగా చిన్న ఫ్రిల్స్ వేసుకుంటేనే బెస్ట్ గ్యాదరింగ్స్. ఎందుకంటే బాక్స్ ప్లీట్స్, నైఫ్ ప్లీట్స్ పెడితే కొంచెం అంత బాగుండదు లుక్, సైజ్ చిన్నది కాబట్టి. ఇది గ్యాదరింగ్స్ కింద గేరా అయిపోయింది. ఈ గేరా అయిపోయిన తర్వాత ఇప్పుడు బాడీ కుట్టుకున్నాం మనం, ఓకేనా. బాడీ తీసుకున్నాను ఒకటి, ఈ ఫ్రంట్ పార్ట్కి చిన్నగా ఒక డిజైన్ మాదిరి ఈ పైపింగ్ వేసుకున్నాం మనం, ఓకేనా. కలర్ఫుల్గానండి. ఇటు ఇది క్లాత్ని కుట్టేశాను. ఇప్పుడు ఫ్రంట్ బాడీ, బ్యాక్ బాడీ అటాచ్ చేసేద్దాం. నెక్ అటాచ్ చేసేసుకుందాం. నెక్ వేసేసుకున్నామండి, ఫ్రంట్ బ్యాక్. నేను మనం ఆర్మ్ హోల్స్ కూడా కుట్టేసుకుందాం. నేను ఇది స్లీవ్లెస్ కుడుతున్నాను, క్యాప్ స్లీవ్స్ పెడుతున్నాను కాబట్టి ఇది స్లీవ్లెస్ కుడుతున్నాను. క్రాస్ కటింగ్లో క్లాత్ తీసుకున్నాను. ఇదేమో ఆర్మ్ హోల్, ఈ ఆర్మ్ హోల్కి వెనక నుంచి పెట్టి అటాచ్ చేసుకోవటం. ఇప్పుడు బాడీ అయిపోయింది. ఈ బాడీకి ఇక్కడ నుండి దీన్ని ఇట్లా పెట్టేసి ఇటువైపు 2 సైడ్స్కి ఫ్రిల్స్ వేసుకున్నాను. ఇటు ఫ్రిల్స్ వేసాను, కింద గేరా అటాచ్ చేద్దాం, స్కర్ట్, ఓకే. స్కర్ట్ దీనికి అటాచ్ చేసేద్దాం. ఇది బ్యాక్ సైడ్, ఈ చివరికి ఒకటి, ఈ చివరికి ఒకటి, ఓకేనా.
ఇప్పుడు మనం బాడీస్ని ఇది ఇట్లా టై చేసుకోవడానికి వస్తుంది. ఓకేనా, ఇది స్కర్ట్. ఓకే, ఇది స్కర్ట్, దీనికి లైనింగ్. ఇది ఈ 1.5 ఇంచ్ ఈ పైపింగ్ అన్నాను కదా, ఇది లాస్ట్ కింద గేరాకి వేస్తున్నాను నేను. గేరా కుట్టిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, ఇది కింద ఇట్లా పైపింగ్ వేసాను అనమాట. 1.5 ఇంచ్ ఇందాక మనం కట్ చేసుకుంది ఉంది కదా, కింద ఎండింగ్లో నేను ఇట్లా ఫినిష్ చేశాను. ఓకే, సో ఇది ఆల్ ఓవర్ ఫ్రాక్. కంప్లీట్ ఫ్రాక్ ఇస్ దిస్. Okay, we'll have a photo later.